Welcome to Naresh Academy APPSC Group 2 Mains Exams Paper 2 Section B శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత కరెంట్ అఫైర్స్ లో టాపిక్ జాతీయ వ్యూహాలు మరియు మిషన్లు సమగ్ర విశ్లేషణ మరియు ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్క్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి 1 వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాక్ అంటే ఏమిటి వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎన్పిసిసి ని ప్రధాని మంత్రి జూన్ 30, 2008న విడుదల చేశారు. ఇది ప్రారంభించే లక్ష్యంతో జాతీయ వ్యూహాన్ని వివరిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మరియు వాటికి సిద్ధం కావడానికి కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాక్ ని అభివృద్ధి చేసింది. జాతీయ కార్యాచరణ ప్రణాళిక యొక్క పునాది 8 జాతీయ మిషన్లతో రూపొందించబడింది. వాతావరణ మార్పు, దాని అనుసరణ మరియు తగ్గించడం, శక్తి సామర్థ్యం మరియు సహజ వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించడాన్ని వారు నొక్కి చెప్పారు. 2 వాతావరణం కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మిషన్లు ఏమిటి? వాతావరణ మార్పుపై 8 జాతీయ మిషన్లు ఉన్నాయి. 1 నేషనల్ సోలార్ మిషన్, 2 నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 3 సుస్థిర నివాసంపై జాతీయ మిషన్, 4 నేషనల్ వాటర్ మిషన్, 5 హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్, 6 గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్, 7 సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ మిషన్, 8 వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్. 1 నేషనల్ సోలార్ మిషన్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అంటే ఏమిటి? జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ జెనెన్సెమ్ ని నేషనల్ సోలార్ మిషన్ అని కూడా అంటారు. ఇది దేశంలో సౌర విద్యుత్ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం. సౌరశక్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ను జనవరి 2011న మన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. 2 జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కోసం లక్ష్యాలు: 1 2022 నాటికి 20,000 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ సోలార్ పవర్ని లక్ష్యంగా చేసుకుని మిషన్ ప్రారంభించబడింది మరియు తరువాత జూన్ 2017లో 2022 నాటికి 1,00,000 మెగావాట్లకు సవరించబడింది. 100 GW సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం క్రింది విధంగా విభజించబడింది. రూఫ్టాప్ సోలార్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి 40 GW మరియు గ్రిడ్ కనెక్ట్ చేయబడిన పెద్ద మరియు మధ్య తరహా సోలార్ ప్రాజెక్టులు 60 GW. 2 మిషన్ 2017 నాటికి 15 మిలియన్ చదరపు మీటర్ల సోలార్ థర్మల్ సేకరణ ప్రాంతాన్ని మరియు 2022 నాటికి 20 మిలియన్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3 2022 నాటికి గ్రామీణ ప్రాంతాలకు 20 మిలియన్ల సోలార్ లైటింగ్ ఏర్పాట్లను రూపొందించాలని సంకల్పించింది. 4 2013 నాటికి 3 ఏళ్లలోపు గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,000 మెగావాట్లకు పెంచడం. ప్రాధాన్యత టారిఫ్తో మద్దతిచ్చే సౌకర్యాలతో పునరుత్పాదక కొనుగోలు బాధ్యతను తప్పనిసరి ఉపయోగించడం ద్వారా 2017 నాటికి అదనంగా 3,000 మెగావాట్ ఈ సామర్థ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ పెంచవచ్చు. 2017 నాటికి 10,000 మెగావాట్ల స్థాపిత సౌరశక్తికి చేరుకుంటుంది లేదా అంతకన్నా ఎక్కువ. అభివృద్ధి ఆధారంగా మరియు అంతర్జాతీయ ఆర్థిక మరియు సాంకేతికత బదిలీని ప్రారంభించవచ్చు. 2022లో 20,000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సవాలక్ష లక్ష్యం మిగిలిన 2 దశల నుండి నేర్చుకునే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు సాంకేతికత కోసం ఎంపిక ఉంటే సామర్థ్యాన్ని సమ్మేళనం చేయవచ్చు. స్వదేశీ ఉత్పత్తి మరియు మార్కెట్ నాయకత్వానికి సౌర ఉత్పాదక సామర్థ్యానికి ప్రత్యేకించి సోలార్ థర్మల్కు అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేయడం. ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్ల కోసం ప్రోగ్రాంలను ప్రోత్సహించడానికి 2017 నాటికి 1,000 మెగావాట్ మరియు 2022 నాటికి
3 జెనెన్సమ్ అమలు జాతీయ సౌర మిషన్ను అమలు జెనెన్సమ్ అమలు జాతీయ సౌర మిషన్ను అమలు చేయడం కింది దశలు మరియు అమలు నమూనాను కలిగి ఉంటుంది. దశ 1 పిఎహెస్ 1000 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ సోలార్ ప్లాంట్లు 100 మెగావాట్ల పైకప్పు మరియు చిన్న సోలార్ ప్లాంట్లు మరియు 200 మెగావాట్ల ఆఫ్ గ్రిడ్ సోలార్ అప్లికేషన్ల లక్ష్యం నిర్దేశించబడింది. మార్చి 2013 వరకు దశ 1 కింద కార్యకలాపాల కోసం రూ. 4337 కోట్ల నిధులు ఆమోదించబడ్డాయి. దశ 2 ఫేజ్ 2లో కేంద్ర పథకం కింద 4 గిగావాట్లను మరియు రాష్ట్రానికి సంబంధించిన వివిధ పథకాల కింద 6 గిగావాట్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ సోలార్ మిషన్ సుమారు 10 జీడబ్ల్యూ యుటిలిటీ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్టులను స్థాపించాలని భావించింది. అమలు నమూనా మొత్తం ప్రాజెక్ట్ యొక్క అమలు కింది మోడల్పై ఆధారపడి ఉంటుంది. 1 బండ్లింగ్ స్కీమ్, 2 జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్ జీబీఏ పథకం, 3 వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం. దశ 3 లక్ష్యం నిర్దేశించబడిన 100 జీడబ్ల్యూ గ్రిడ్ కనెక్ట్ సోలార్ ప్లాంట్లు. లక్ష్యం ప్రాథమికంగా 40 జీడబ్ల్యూ రూఫ్టాప్ మరియు 60 జీడబ్ల్యూ లార్జ్ మరియు మీడియం స్కేల్ గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ పవర్ ప్రాజెక్టులను కలిగి ఉంటుంది. 4 నేషనల్ సోలార్ మిషన్ ఫండింగ్ 100 జీడబ్ల్యూ సోలార్ పవర్ ఉత్పత్తికి మొత్తం $94 బిలియన్ ఖర్చు అయింది. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కిందకు వచ్చే గ్రీన్ క్లైమేట్ ఫండ్ వంటి కొంతమంది ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ దాతలు కూడా ప్రభుత్వంచే పాలు పంచుకున్నారు. అలాగే పెద్ద ప్రభుత్వ రంగాలు పెట్టుబడుల కోసం లెక్కించబడతాయి. స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల ద్వారా మరియు థర్మల్ పవర్తో బండ్లింగ్ మెకానిజంల ద్వారా నిధులు సమకూరుతాయి. ఈ ప్రాజెక్టును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మూలధనంగా 15,050 కోట్ల రూపాయలు అందిస్తుంది. 2022 నాటికి గ్రిడ్ టారిఫ్ను సాధించడానికి దీర్ఘకాలిక విధానం, పెద్ద స్థాయి విస్తరణ లక్ష్యాలు మరియు కీలకమైన ముడి పదార్థాలు, భాగాలు మరియు ఉత్పత్తుల దేశీయ ఉత్పత్తి ద్వారా ఈ ప్రాజెక్ట్ ఖర్చును తగ్గించాలని యోచిస్తున్నారు. 5 జాతీయ సౌర మిషన్ విజయాలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCA) ఒక ముఖ్యమైన సేకరణ ఏజెన్సీ సౌర విద్యుత్ ప్రదాతలకు నష్టాలను తగ్గించడానికి స్థాపించబడింది. సోలార్ పవర్ ప్లాంట్ల కోసం మౌలిక సదుపాయాలను అందించడానికి ఇంటిగ్రేటెడ్ సోలార్ పార్కుల అభివృద్ధి సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులలో మూలధన పెట్టుబడులను తగ్గించడానికి పెద్ద ప్రాజెక్టులను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. సౌర మరియు పవన శక్తిని ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి లేదా గాలి అధికంగా ఉన్న ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రసార గ్రిడ్ సృష్టించబడింది మరియు ఇది పునరుత్పాదక శక్తి కారిడార్ ప్రాజెక్టులో భాగంగా చేయబడింది. భారతదేశంలో సోలార్ రేడియేషన్ కోసం మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రశ్న 1. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. యూపీఎస్సీ 2018 ఫోటోవోల్టాయిక్ యూనిట్లలో ఉపయోగించే సిలికాన్ పొరల తయారీలో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్దది. సోలార్ పవర్ టారిఫ్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ చూడండి. సౌరశక్తి కోసం భారతదేశం ఒక్క సిలికాన్ చిప్ను ఉత్పత్తి చేయదు. భారతదేశంలో తయారు చేయబడిన ప్రతి సోలార్ ప్యానెల్ ఇతర దేశాల నుండి సేకరించబడిన అన్ని పదార్థాలతో సమీకరించబడుతుంది. భారతదేశం ఇంకా సెమీకండక్టర్ క్లస్టర్లను ఏర్పాటు చేయలేదు. భారతదేశం తన మొదటి సోలార్ సిలికాన్ సెల్ ఉత్పత్తి సదుపాయంలో $480 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించే ప్రాజెక్ట్ను అందిస్తుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం లేదా నియంత్రణలో ఉన్న ఉత్పత్తి వ్యాపారాల సుంకాలు నియంత్రించబడతాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCA) కి పవర్ ట్రేడింగ్ లైసెన్స్ మంజూరు చేయబడింది. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం.
ప్రశ్న 2 జాతీయ సౌర మిషన్పై కింది ప్రకటనలను పరిశీలించండి. నేషనల్ సోలార్ మిషన్ అనేది 2010 సంవత్సరంలో అమలు చేయబడిన భారతదేశంలోని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్ట్. దీనిని కొన్నిసార్లు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ జెన్ఎన్ఎం అని పిలుస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ చూడండి. నేషనల్ సోలార్ మిషన్ కొన్నిసార్లు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ జెన్ఎన్ఎం అని పిలుస్తారు. ఇది ఆ దేశంలో సౌర శక్తిని అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్ట్. నేషనల్ సోలార్ మిషన్ మొదట జనవరి 2010లో ప్రవేశపెట్టబడింది మరియు ఆ తర్వాత 2 పునర్విమర్శలకు గురైంది. ఇప్పుడు 2022 నాటికి 100 GW సోలార్ని లక్ష్యంగా పెట్టుకుంది. దాని విస్తృత విస్తరణ కోసం పాలసీ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా జెన్ఎన్ఎం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తికి అగ్రగామిగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఎంపిక సి సరైన సమాధానం. ప్రశ్న 3 వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాప్క్ యొక్క మిషన్లలో ఒకటైన నేషనల్ సోలార్ మిషన్ ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది. యుజిసి నెట్ పేపర్ 1 ఫిబ్రవరి 22, 2023 షిఫ్ట్ 2న నిర్వహించబడింది. 1 2009, 2 2013, 2011, 4 2012. సరైన సమాధానం 2010. వార్తలలో జాతీయ సౌర మిషన్ కింద నిర్దేశించిన లక్ష్యాలను 2023లో సాధించినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ శాఖ మంత్రి తెలియజేశారు. 2 నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎన్ఎంఈ నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎన్ఎంఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ నాప్క్ లో జాబితా చేయబడిన 8 జాతీయ మిషన్లలో 1. సహాయక చట్టాలు మరియు విధానాలను ఏర్పాటు చేయడం ద్వారా శక్తి సామర్థ్యం కోసం మార్కెట్ను పెంచడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. 2011లో మిషన్ను అమలు చేశారు. ఎన్ఎంఈ కింద పథకాలు క్రింద ఇవ్వబడిన 4 పథకాల గురించి ఒక్కొక్కటిగా చదవండి. 1 అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ పార్ట్ అమలు చేయండి. పర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ పార్ట్ ఇది భారీ స్థాయి శక్తి ఇంటెన్సివ్ పరిశ్రమలకు వర్తిస్తుంది. ఇది శక్తి సామర్థ్యం యొక్క వ్యయ ప్రభావాన్ని మెరుగుపరచడానికి మరియు వర్తకం చేయగల శక్తి పొదుపు ధృవీకరణను మెరుగుపరచడానికి మార్కెట్ ఆధారిత యంత్రాంగం. 2 శక్తి సామర్థ్యం కోసం మార్కెట్ పరివర్తన మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫోర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంటీఈ పూర్తిగా సరసమైన మరియు శక్తి సమర్థవంతమైన ఉపకరణాలను ఉత్పత్తి చేయడానికి ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యత ఇవ్వండి. 3 ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫారం ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫారం ఈఫ్ ఇంధన సామర్థ్య ప్రాజెక్ట్ అమలు కోసం సహేతుకమైన ధరల వద్ద తగినంత ఫైనాన్స్ ఉందని నిర్ధారించడం. 4 ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్ ఫోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫీడ్ ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక సాధనాలను అభివృద్ధి చేయడం. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే పెట్టుబడిదారులు మరియు బ్యాంకుల ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో ఈ చొరవ చేపట్టబడింది. ఈ పథకం వినూత్న ఆర్థిక సాధనాలను అందిస్తుంది. పెట్టుబడిదారులు మరియు బ్యాంకుల విశ్వాసాన్ని పెంచడం ద్వారా నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదాన్ని నివారించే లక్ష్యంతో 2 రకాల ఫండ్లను ప్రారంభించింది. ఫండ్స్ 2 రకాలు. 1 శక్తి సామర్థ్యం కోసం పాక్షిక రిస్క్ గ్యారంటీ ఫండ్. 2 ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఎన్ఈఈ కోసం అమలు చేసే ఏజెన్సీలు ఎవరు? 1 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. 2 ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్. ఎన్ఈఈ అమలు స్థితి 2012 మరియు 2015 మధ్య కాలంలో పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పార్ట్ పథకం యొక్క మొదటి చక్రంలో
400 కంటే ఎక్కువ పరిశ్రమలు తమ ఉద్గారాలను 31 మెట్రిక్ టన్ CO2 తగ్గించాయి. ఏప్రిల్ 1, 2016 మార్చి 2019 వరకు 3 సంవత్సరాల పాటు కొనసాగిన రెండవ పార్ట్ సైకిల్ను ప్రారంభించింది. పార్ట్ 2 కింద మొత్తం 8.869 మెట్రిక్ టన్ చమురు సమానమైన ఎంటో తగ్గింపు లక్ష్యం 621 యూనిట్లకు 11 రంగాలను కవర్ చేస్తుంది. అదనంగా ఏప్రిల్ 1, 2017 నుండి ప్రారంభమయ్యే 3 సంవత్సరాలకు 1.06 ఎంటో తగ్గింపు లక్ష్యంతో మూడవ పార్ట్ సైకిల్ ప్రకటించబడింది. పార్ట్ పథకం యొక్క ప్రస్తుత రోలింగ్ సైకిల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కింద ఏటా 3 సంవత్సరాల పాటు కొత్త యూనిట్లకు సమాచారం అందించబడుతుంది. ఈ సెల్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అయిన అఫర్డబుల్స్ ఫర్ ఆల్ ఉజాలా ద్వారా ఉన్నట్ జ్యోతి ఇంధన పొదుపు LED బల్బులకు భారతదేశం యొక్క ప్రాప్యతను మార్చింది మరియు సంవత్సరానికి 27 మిలియన్ టన్నుల వరకు కార్బన్ ఉద్గారాలను తగ్గించింది. కేవలం 2 ఏళ్లలో అసాధారణమైన 140x వృద్ధిని సాధించింది. భారతదేశం యొక్క ఇంధన ఇంటెన్సివ్ పరిశ్రమలు మరియు ఇతర ముఖ్యమైన డిమాండ్ వైపు ఆర్థిక రంగాలలో ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ కన్జర్వేషన్ (EEC) యొక్క పెద్ద స్థాయి అమలులు $74.000 కోట్ల పెట్టుబడి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రశ్న 1 కింది వాటిలో దేనిపై మీరు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లేబుల్ని కనుగొనగలరు? UPSC 2018 1 సీలింగ్ ఫ్యాన్లు, 2 ఎలక్ట్రిక్ గీజర్లు, 3 గొట్టపు ఫ్లోరోసెంట్ దీపాలు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A 1 మరియు 2 మాత్రమే, B 3 మాత్రమే, C 2 మరియు 3 మాత్రమే, D 1, 2 మరియు 3. సమాధానం D వివరణ చూడండి. మార్చి 1, 2002న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (B) ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 యొక్క నిబంధనలకు అనుగుణంగా స్థాపించబడింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లేబులింగ్ ప్రోగ్రాంను అభివృద్ధి చేసింది. రేటింగ్ ఉపకరణాల కోసం అన్ని అవసరాలు మరియు ప్రమాణాలు B ద్వారా స్థాపించబడ్డాయి. ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, ట్యూబ్యులర్ ఫ్లోరోసెంట్ లైట్లు, రూమ్ ఎయిర్ కండిషనర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కలర్ టెలివిజన్లు, CST ఎయిర్ కండిషనర్లు, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు మరియు ఎలక్ట్రిక్ గీజర్లు ఎనర్జీ రేటింగ్ లేబుల్ని కలిగి ఉండాల్సిన ఉపకరణాలలో ఉన్నాయి. ఈ లేబుల్లు 2 పరిమాణాలలో వస్తాయి: పెద్ద లేబుల్ మరియు చిన్న లేబుల్. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, గీజర్లు మరియు వాషింగ్ మెషీన్లు పెద్ద లేబుల్ కలిగి ఉన్న ఉత్పత్తులకు ఉదాహరణలు. సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ల్యాప్టాప్లు మరియు టెలివిజన్లు చిన్న లేబుళ్లతో కూడిన ఉత్పత్తులకు ఉదాహరణలు. కాబట్టి ఎంపిక D సరైన సమాధానం. ప్రశ్న 2 నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కింది వాటిలో ఏది చొరవ కాదు? సాధించి వ్యాపారం చేయండి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫారం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్ పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనది? సరైనవి A 1 మాత్రమే, B 2 మాత్రమే, C 1 మరియు 3 మాత్రమే, D పైవేవి కాదు. సమాధానం D వివరణ చూడండి. ఎనిమి శక్తి ఇంటెన్సివ్ పరిశ్రమలలో శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి క్రింది 4 కార్యక్రమాలను కలిగి ఉంది. పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. పార్ట్ ఈ పథకం శక్తి ఇంటెన్సివ్ పరిశ్రమలలో నిర్దిష్ట శక్తి వినియోగాన్ని తగ్గించడానికి ఒక నియంత్రణ విధానం. ఇది మార్పిడి చేయగల అదనపు శక్తి పొదుపులను ధృవీకరించడం ద్వారా ఖర్చు ప్రభావాన్ని పెంచడానికి మార్కెట్ ఆధారిత యంత్రాంగాన్ని కూడా కలిగి ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫారం. ఈఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ఫోరం. ఈఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్టుల అమలు కోసం ప్రాజెక్ట్ డెవలపర్లు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ (EFIs) మధ్య కమ్యూనికేషన్ కోసం ఒక వేదికను అందించడానికి స్థాపించబడింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు నిధులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ MTE నవల వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం ద్వారా శక్తి సమర్థవంతమైన ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్ ఫీడ్ పెట్టుబడి నష్టాల నుండి రక్షించడం ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం అనేది ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ యొక్క లక్ష్యం. అందువల్ల నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంధన సామర్థ్యం కోసం తలుపులు తెరవడానికి మార్కెట్ ఆధారిత వ్యూహంగా వర్ణించవచ్చు. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. 3. నేషనల్ మిషన్ ఓన్ సస్టైనబుల్ హాబిటాట్ సుస్థిర నివాసంపై జాతీయ మిషన్. నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ హాబిటాట్ అంటే ఏమిటి? నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హాబిటాట్ ఎన్ఎంఎస్హెచ్ అనేది 2010 సంవత్సరంలో ప్రారంభించబడిన వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాప్ కింద 8 మిషన్లలో ఒక భాగం. ఎన్ఎంఎస్హెచ్ యొక్క ప్రధాన లక్ష్యం వాతావరణ మార్పుల ప్రభావాలకు నగరాలు తట్టుకోగలవని నిర్ధారించడం. నియంత్రణ మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి. హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అన్లతో ఔచిత్యం రేలేవాన్స్ విత్ అన్ ఎస్డీజీస్ ఎన్ఎంఎస్హెచ్ కింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించినది. ఎస్డీజీ 6 పరిశుభ్రమైన నీరు మరియు పారిశుధ్యం. ఎస్డీజీ 7 సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి. ఎస్డీజీ 11 స్థిరమైన నగరాలు మరియు సంఘాలు. ఎస్డీజీ 12 బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి. ఎస్డీజీ 13 వాతావరణ చర్యలు. ఎస్డీజీ 15 భూమిపై జీవితం. ఎన్ఎంఎస్హెచ్ లక్ష్యాలు గృహ మరియు వాణిజ్య సెట్టింగ్లలో ప్రత్యామ్నాయ సాంకేతికతలు మరియు ఇంధన పొదుపు పద్ధతులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, తద్వారా శక్తి వినియోగాన్ని తగ్గించడం. విపత్తు నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో మెరుగైన పట్టణ ప్రణాళికను ప్రోత్సహించడం. ఇందులో ప్రైవేట్ వాహనాల కంటే ప్రజా రవాణాను మరింత తరచుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే పట్టణ ప్రణాళిక నమూనాలు ఉన్నాయి. తక్కువ కాలుష్యం ఉన్న ఆటోమొబైల్స్ వినియోగానికి మద్దతు ఇవ్వడానికి. మరింత స్థిరమైన వృద్ధి నమూనా కోసం వాటాదారుల భాగస్వామ్యాన్ని మరియు సమాజ పరస్పర చర్యను ప్రోత్సహించడానికి. మంచినీరు, స్వచ్ఛమైన గాలి మరియు వృక్షజాలం మరియు జంతుజాలం వంటి స్థిరమైన మానవ నివాసాలను సృష్టించేందుకు అవసరమైన సహజ వనరులను ప్రోత్సహించడం. ఎన్ఎంఎస్హెచ్ యొక్క ఫంక్షనల్ ప్రాంతాలు పట్టణ భారతదేశంలో స్థిరత్వ సవాళ్లను పరిష్కరించడానికి ఎన్ఎంఎస్హెచ్ 5 నేపథ్య కార్యాచరణ ప్రాంతాలను గుర్తించింది. ఇక్కడ ఎన్ఎంఎస్హెచ్ కింద 5 నేపథ్య ప్రాంతాలు ఉన్నాయి. 1 ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్. ఇది గ్రీన్ బిల్డింగ్ కోడ్ల అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం మరియు ఇప్పటికే ఉన్న భవనాల శక్తి సమర్థవంతమైన రీట్రోఫిట్టింగ్కు మద్దతు వంటి శక్తి సమర్థవంతమైన మరియు స్థిరమైన నిర్మాణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2 అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ మరియు బయోడైవర్సిటీ. ఇది మిశ్రమ వినియోగ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, బహిరంగ ప్రదేశాలను మెరుగుపరచడానికి, స్మార్ట్ సిటీ సాంకేతికతలను అమలు చేయడానికి మరియు పట్టణ ప్రాంతాలలో గ్రీన్ కవర్ మరియు జీవవైవిధ్యాన్ని పెంచడానికి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహిస్తుంది. 3 మొబిలిటీ మరియు ఎయిర్ క్వాలిటీ. ప్రజా రవాణాను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు స్వచ్ఛమైన ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా పట్టణ వాయు కాలుష్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. 4 నీటి నిర్వహణ. ఇది వనరుల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు మురుగునీటి రీసైక్లింగ్ వంటి స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 5 వ్యర్థ పదార్థాల నిర్వహణ. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి మరియు పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి వ్యర్థాల తగ్గింపు మరియు రీసైక్లింగ్ను ప్రోత్సహించడంపై ఇది దృష్టి పెడుతుంది. ఎన్ఎంఎస్హెచ్ కింద ఫ్లాగ్షిప్ మిషన్లు. భారతదేశంలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హాబిటాట్ ఎన్ఎంఎస్హెచ్ కింద స్థిరమైన పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించడానికి అనేక ఫ్లాగ్షిప్ మిషన్లు ప్రారంభించబడ్డాయి. ఈ మిషన్లు సమర్థవంతమైన వనరుల వినియోగం, మెరుగైన జీవన పరిస్థితులు మరియు పర్యావరణ స్పృహతో కూడిన పట్టణ ప్రణాళికను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్ఎంఎస్హెచ్ కింద కొన్ని కీలకమైన ప్రధాన మిషన్లు. 1 స్మార్ట్ సిటీస్ మిషన్. పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు స్థిరమైన పట్టణ వృద్ధిని ప్రోత్సహించడానికి సాంకేతికత,
ఆవిష్కరణలు మరియు మెరుగైన మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా ఎంచుకున్న నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడంపై ఈ మిషన్ దృష్టి సారిస్తుంది. 2 స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ క్లీన్ ఇండియా మిషన్ అని కూడా పిలుస్తారు. 3 ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఈ పథకం 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అందరికీ సరసమైన గృహాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 4 అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్. ఈ మిషన్ నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల మరియు పట్టణ రవాణా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల సేవలను అందించడంపై దృష్టి పెడుతుంది. 5 హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన హృదయ వారసత్వ నగరాల సాంస్కృతిక వారసత్వం మరియు పట్టణ మౌలిక సదుపాయాలను సంరక్షించడం మరియు పునరుద్ధరించడం హృదయ లక్ష్యం. 6 గ్రీన్ అర్బన్ మొబిలిటీ స్కీమ్ గమ్స్. ఈ పథకం స్థిరమైన రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఇది కాలుష్యం మరియు రద్దీని తగ్గించడానికి ప్రజా రవాణా, మోటారు లేని రవాణా మార్గాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుంది. 7 జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ డెనోన్. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పేదరికం మరియు దుర్బలత్వాన్ని తగ్గించడం ఈ మిషన్ లక్ష్యం. 8 వీధి వ్యాపారులను అర్బన్ స్ట్రీట్ వెండర్స్ రూవస్ పథకంగా రీట్రోఫిట్ చేయడం. ఈ పథకం వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రశ్న 1 ఎజెండా 21కి సంబంధించి కొన్నిసార్లు వార్తల్లో కనిపిస్తుంది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. యూపీఎస్సీ 2016. 1 ఇది స్థిరమైన అభివృద్ధి కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక. 2 ఇది 2002లో జోహన్నెస్బర్గ్లో జరిగిన సుస్థిర అభివృద్ధిపై ప్రపంచ సదస్సులో ఉద్భవించింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం ఏ. వివరణ చూడండి. మానవుల వల్ల పర్యావరణ సమస్యలు ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వాలు మరియు ప్రధాన సమూహాలు ప్రపంచ, జాతీయ మరియు స్థానిక స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా ఎజెండా 21ని అమలు చేయాలి. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి యొక్క భూమి శిఖరాగ్ర సదస్సు ఎజెండా 21కి జన్మనిచ్చింది. ఇది ఐక్యరాజ్యసమితిచే స్థిరమైన అభివృద్ధి కోసం కట్టుబడి లేని స్వచ్ఛందంగా నిర్వహించబడిన కార్యాచరణ ప్రణాళిక. కాబట్టి ఎంపిక ఆ. సరైన సమాధానం. ప్రశ్న 2 సుస్థిర నివాసంపై జాతీయ మిషన్పై కింది ప్రకటనలను పరిగణించండి. 1 నాప్క్ క్రింద భారత ప్రభుత్వం యొక్క 8 వాతావరణ మిషన్లలో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హాబిటాట్ 1. 2 భవనం శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా నగరాలను మరింత స్థిరంగా మార్చడానికి ఇది ఉద్దేశించబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనది కాదు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ చూడండి. నాప్క్ వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఉపశమన వ్యూహం క్రింద భారత ప్రభుత్వం యొక్క 8 వాతావరణ మిషన్లలో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హాబిటాట్ 1. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హాబిటాట్ 2010 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు ఇది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. భవనం శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు చట్టపరమైన మరియు నియంత్రణ ఫ్రేమ్వర్క్కు సరైన మార్పుల ద్వారా పరిరక్షణను ప్రోత్సహించడం ద్వారా నగరాలను మరింత స్థిరంగా మార్చడానికి ఇది ఉద్దేశించబడింది. 4 నేషనల్ వాటర్ మిషన్ జాతీయ నీటి మిషన్. జాతీయ నీటి మిషన్ అంటే ఏమిటి? వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద భారత ప్రభుత్వం జాతీయ నీటి మిషన్ను 8 జాతీయ మిషన్లలో ఒకటిగా ఏర్పాటు చేసింది. ఎన్డబ్ల్యూఎం యొక్క ప్రధాన లక్ష్యం నీటి సంరక్షణ, వృధాను తగ్గించడం మరియు సమీకృత నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ ద్వారా రాష్ట్రాల అంతటా
మరియు లోపల దాని మరింత సమానమైన పంపిణీని నిర్ధారించడం. NWM కింది విధంగా 5 లక్ష్యాలను గుర్తించింది. లక్ష్యం 1 పబ్లిక్ డొమైన్లో సమగ్ర నీటి డేటాబేస్. లక్ష్యం 2 నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం అంచనా. లక్ష్యం 3 నీటి సంరక్షణ, పెంపుదల మరియు సంరక్షణ కోసం పౌరులు మరియు రాష్ట్ర చర్యలను ప్రోత్సహించడం మరియు అధికంగా దోపిడీ చేయబడిన ప్రాంతాలతో సహా హాని కలిగించే ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం. లక్ష్యం 4 నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% పెంచడం. లక్ష్యం 5 బేసిన్ స్థాయి సమీకృత నీటి వనరుల నిర్వహణను ప్రోత్సహించడం. లక్ష్యాలను సాధించడానికి వివిధ వ్యూహాలు గుర్తించబడ్డాయి. ఇవి వాటాదారుల చురుకైన భాగస్వామ్యంతో స్థిరమైన అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికకు దారితీస్తాయి. జాతీయ నీటి మిషన్ యొక్క లక్షణాలు. సమగ్ర వ్యూహం. జాతీయ నీటి మిషన్ నీటి సంరక్షణ కోసం ఒక సమగ్ర వ్యూహాన్ని కలిగి ఉంది. ఇందులో ఉపరితల నీటి నిర్వహణ, సమర్థవంతమైన నీటి వినియోగం, గృహ మరియు పారిశ్రామిక నీటి నిర్వహణ విధానం మరియు సంస్థాగత ఫ్రేమ్వర్క్, భూగర్భ జల నిర్వహణ మరియు బేసిన్ స్థాయి ప్రణాళిక మరియు నిర్వహణ వంటి వివిధ అంశాలు ఉన్నాయి. డేటా మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. మిషన్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని స్థాపించింది. ఇది ప్రజలకు అందుబాటులో ఉన్న నీటి వనరులపై విస్తృతమైన డేటాబేస్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ నీటి వనరుల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాంకేతికతను స్వీకరించడం. మిషన్ స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, రిడ్జ్ మరియు ఫర్రో ఇరిగేషన్ వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది తీరప్రాంత నగరాల నీటి అవసరాలను తీర్చడానికి తక్కువ ఉష్ణోగ్రత డీసాలినేషన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. నీటి నిల్వను మెరుగుపరచడం. మిషన్ యొక్క ముఖ్య లక్షణాలలో 1 భూమి పైన మరియు దిగువన నీటి నిల్వను మెరుగుపరచడం. రీసైక్లింగ్ను ప్రోత్సహించడం. మురుగునీటిని రీసైక్లింగ్ చేయడాన్ని మిషన్ ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలలో గణనీయమైన వాటాను తీర్చడానికి. కమ్యూనిటీని నిమగ్నం చేయడం. మిషన్ నీటి సంరక్షణ ప్రయత్నాలలో సమాజాన్ని భాగస్వామ్యం చేయడంపై దృష్టి పెడుతుంది. జల్ శక్తి అభియాన్ వంటి ప్రచారాల ద్వారా ప్రజల అవగాహన మరియు నీటి సంరక్షణ కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇది ప్రయత్నిస్తుంది. వాతావరణ మార్పులతో పోరాడటం. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం మరియు నదీ ప్రవాహాలలో వైవిధ్యాన్ని పరిష్కరించడానికి బేసిన్ స్థాయి నిర్వహణ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలతో సంప్రదించడం మిషన్ లక్ష్యం. అవార్డులు మరియు గుర్తింపు. 2019 జాతీయ నీటి మిషన్ అవార్డులు స్థిరమైన నీటి నిర్వహణ, సమర్థవంతమైన నీటి వినియోగం మరియు నీటి సంరక్షణలో రాణిస్తున్న సంస్థలు మరియు వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తాయి. 2 వాల్యూమ్ మిషన్ డాక్యుమెంట్. మిషన్ డాక్యుమెంట్ 2 వాల్యూమ్లను కలిగి ఉంటుంది. వాల్యూమ్ 1 మిషన్ పరిశోధన మరియు అభివృద్ధి, మిషన్ను పర్యవేక్షించడం మరియు మిషన్ను అమలు చేయడానికి వివిధ కమిటీల కూర్పుకు అవసరమైన నిధులతో వ్యవహరిస్తుంది. వాల్యూమ్ 2 6 వేర్వేరు సబ్కమిటీలు రూపొందించిన నివేదికలతో వ్యవహరిస్తుంది. 5 లక్ష్యాలు మరియు 39 వ్యూహాలు. మిషన్ పత్రం దాని లక్ష్యాలను సాధించడానికి 5 ప్రాథమిక లక్ష్యాలను మరియు 39 వ్యూహాలను వివరించింది. సమగ్ర నీటి డేటాబేస్ను రూపొందించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడం, పౌరులు మరియు రాష్ట్ర చర్యలను ప్రోత్సహించడం, హాని కలిగించే ప్రాంతాలపై దృష్టి పెట్టడం మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. విధానం మరియు సంస్థాగత ముసాయిదా. మిషన్ నీటి సంరక్షణ కోసం పటిష్టమైన విధానం మరియు సంస్థాగత ఫ్రేమ్వర్క్ అభివృద్ధిని నొక్కి చెబుతుంది. సమర్థవంతమైన నీటి పాలనకు మరియు నీటి సంరక్షణ ప్రయత్నాలు స్థిరంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి ఈ లక్షణం అవసరం. జాతీయ నీటి మిషన్ కింద ప్రధాన ప్రచారాలు నిర్వహించబడతాయి. 1. జల్ శక్తి అభియాన్ దేశవ్యాప్త ప్రచారం. నీటి సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ మరియు స్థిరమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడం.
2 క్యాచ్ ద రెయిన్ వర్షాకాలంలో నీటి సేకరణను ప్రోత్సహించడానికి వర్షపు నీటిని సంగ్రహించ జల్ దివాస్ జూలై 22న జరుపుకుంటారు. ఇది నీటి సంరక్షణ ప్రాముఖ్యత మరియు నీటి వనరుల బాధ్యతాయుత వినియోగం గురించి అవగాహన కల్పిస్తుంది. నీటి క్లినిక్ ప్రచారాలు సమాజ స్థాయిలో నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి, పరిష్కారాలను అందించడానికి మరియు సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను ప్రోత్సహించడానికి నిర్వహించబడింది. మిషన్ పానీ నీటి సంరక్షణ మరియు స్థిరమైన నీటి నిర్వహణ గురించి అవగాహన పెంచడానికి మీడియా మరియు పబ్లిక్ ఫిగర్స్తో కూడిన సహకార కార్యక్రమం. జల్ సాక్షరత అభియాన్ నీటి అక్షరాస్యత మరియు బాధ్యతాయుతమైన నీటి వినియోగం యొక్క ప్రాముఖ్యత గురించి సమాజాలకు అవగాహన కల్పించడం మరియు అవగాహన కల్పించడంపై ఒక ప్రచారం దృష్టి సారించింది. ప్రశ్న 1 జాతీయ నీటి మిషన్ సరిగ్గా మరియు పూర్తిగా అమలు చేయబడితే అది దేశంపై ఎలా ప్రభావం చూపుతుంది? యూపీఎస్సీ 2012 మురుగునీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల నీటి అవసరాల్లో కొంత భాగం తీరుతుంది. 2 సముద్రపు నీటి వినియోగాన్ని అనుమతించే తగిన సాంకేతికతలను అనుసరించడం ద్వారా సరిపోని ప్రత్యామ్నాయ నీటి వనరులతో తీరప్రాంత ఆధారాల యొక్క నీటి అవసరాలు తీర్చబడతాయి. 3 హిమాలయ మూలల్లోని నదులన్నీ ద్వీపకల్ప భారతదేశంలోని నదులతో అనుసంధానించబడతాయి. 4 బోరు బావుల తవ్వకం, మోటార్లు, పంపుసెట్ల ఏర్పాటుకు రైతులు చేసే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భర్తీ చేస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2 మాత్రమే, సి 3 మరియు 4 మాత్రమే, డి 1, 2, 3 మరియు 4. సమాధానం బి. వివరణ చూడండి. జాతీయ నీటి మిషన్ ఎన్డబ్ల్యూఎం యొక్క ప్రాథమిక లక్ష్యం నీటి సంరక్షణను నిర్ధారించడానికి, వృధాను తగ్గించడానికి మరియు రాష్ట్రాల అంతటా మరియు లోపల దాని మరింత న్యాయమైన పంపిణీని నిర్ధారించడానికి సమగ్ర నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ. మిషన్ యొక్క 5 నిర్దేశిత లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్న సమగ్ర నీటి డేటాబేస్ మరియు వాతావరణ మార్పు నీటి సరఫరాను ఎలా ప్రభావితం చేస్తుందనే విశ్లేషణ. నీటి పెంపుదల, సంరక్షణ మరియు సంరక్షణ కోసం ప్రభుత్వం మరియు వ్యక్తిగత చర్యలను ప్రోత్సహించడం. ప్రమాదంలో ఉన్న ప్రదేశాలు, అతిగా వాడిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నీటి వినియోగం ప్రభావంలో 20% పెరుగుదల. సమీకృత బేసిన్ స్థాయి నీటి వనరుల నిర్వహణను ప్రోత్సహించడం. కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం. ప్రశ్న 2 కింది స్టేట్మెంట్లను పరిగణించండి. యూపీఎస్సీ 2013 కింది పరిశ్రమలలో భారతదేశంలోని నీటిని అత్యధికంగా వినియోగించుకునే పరిశ్రమ ఏది? ఆ. ఇంజనీరింగ్, బి. కాగితం మరియు గుజ్జు, సి. వస్త్రాలు, డి. థర్మల్ పవర్. సమాధానం డి. వివరణ చూడండి. పారిశ్రామిక రంగం దేశం యొక్క మొత్తం వార్షిక నీటి ఉపసంహరణలో 3% మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ ఇది నీటి కాలుష్యంపై, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తరహాలో నీటి సంరక్షణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక సంస్థను రూపొందించాలని భావిస్తున్నదనే వాస్తవాన్ని మనమందరం తెలుసుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్లు, టెక్స్టైల్స్, గుజ్జు, రసాయనాలు మొదలైన వాటితో సహా ఎక్కువ నీటిని ఉపయోగించే పరిశ్రమలపై ప్రాథమిక దృష్టి ఉంటుంది. మొత్తం పారిశ్రామిక నీటి వినియోగంలో 88% వాటాను కలిగి ఉన్న ఈ రంగంలో అత్యధిక నీటి వినియోగదారులు థర్మల్ పవర్ ప్లాంట్లు. వాటిని అనుసరించి ఇంజనీరింగ్ 5.05, పల్ప్ పేపర్ 2.26% మరియు టెక్స్టైల్స్ 2.07% పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. 5. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ అనేది నాప్క్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉపశమన వ్యూహం క్రింద భారత ప్రభుత్వం యొక్క 8 వాతావరణ మిషన్లలో ఒకటి. ఇది 2010 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్
ఎన్ఎంఎస్సి అనేది నాక్ యొక్క 8 జాతీయ మిషన్లలో ఏకైక ప్రాంత నిర్దిష్ట మిషన్. హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్ యొక్క లక్ష్యాలు. ప్రాథమిక లక్ష్యాలు: శాస్త్రీయ అధ్యయనం ద్వారా వాతావరణం మరియు వాతావరణంలో వైవిధ్యాల కారణంగా హిమాలయ పర్యావరణ వ్యవస్థ యొక్క స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక దుర్బలత్వాన్ని అంచనా వేయండి. శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా పెళుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి విధానాలను రూపొందించండి. హిమాలయ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి హిమాలయ ప్రాంతంలోని రాష్ట్రాలు సమయానుకూలంగా కార్యక్రమాలను అమలు చేయాలి. హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్ యొక్క ద్వితీయ లక్ష్యం: హిమాలయన్ ఎకోసిస్టమ్ అధ్యయనంలో పాలుపంచుకున్న సంస్థల సహాయంతో నాలెడ్జ్ నెట్వర్క్ను రూపొందించండి. ధ్వని పరిశోధన సహాయంతో హిమాలయ ప్రాంతాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన ప్రభావాలను అంచనా వేయండి. ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న పర్యావరణ మార్పు యొక్క పర్యావరణ మరియు సామాజిక ఆర్థిక పరిణామాలను అంచనా వేయడం ద్వారా పర్వత ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగిన వ్యూహాలను రూపొందించండి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సాంప్రదాయ జ్ఞానం మరియు సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను విశ్లేషించండి. అన్ని వాటాదారులలో అవగాహన కల్పించండి. హిమాలయ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి అవసరమైన సమాచారంతో రాష్ట్రాలకు సహాయం చేయండి. ఎన్ఎంఎస్సి ద్వారా పరిష్కరించబడిన సమస్యలు: హిమాలయ హిమానీనదాలు మరియు అనుబంధ జల సంబంధ పరిణామాలు, సహజ ప్రమాదాల అంచనా మరియు నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ మరియు రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ మరియు రక్షణ, సాంప్రదాయ విజ్ఞాన సంఘాలు మరియు వారి జీవనోపాధి. హిమాలయ పర్యావరణ వ్యవస్థ యొక్క జీవనోపాధికి సంబంధించిన పాలనా సమస్యలకు సహాయం చేయడానికి సైన్స్ మరియు క్లిష్టమైన పీర్ మూల్యాంకనం యొక్క నియంత్రణలో సామర్థ్యం. ఉత్తరాఖండ్ పునరుద్ధరణ. ఈ మిషన్ కింద ఎన్ని రాష్ట్రాలు కవర్ చేయబడ్డాయి? ఈ మిషన్ 11 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ మిషన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవి? ఎన్ఎంఎస్సి పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్. ఎన్ఎంఎస్సి ద్వారా కవర్ చేయబడినలు: జమ్మూ కాశ్మీర్, 2 లడఖ్ ని ఎవరు అమలు చేస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ని అమలు చేస్తుంది. ఈ మిషన్లో విస్తృతమైన లక్ష్యాలు ఉన్నందున ఈ మిషన్ అమలు కోసం ప్రభుత్వం 6 టాస్క్ ఫోర్స్ సంస్థలను నియమించింది. 1 వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సహజ మరియు భౌగోళిక సంపద. 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, ఎన్ఐహెచ్, జలవనరుల మంత్రిత్వ శాఖ హిమానీనదాలతో సహా నీరు, మంచు వనరులు. 3 గిగాబైట్లు పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, బపిహెద్, అటవీ వనరులు మరియు మొక్కల జీవవైవిధ్యం. 4 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సాంప్రదాయ నాలెడ్జ్ సిస్టమ్స్. 5 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, హిమాలయ వ్యవసాయం. ప్రశ్న 1. హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్పై కింది ప్రకటనలను పరిశీలించండి. 1. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ 2010 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు ఇది పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. 2. నాక్ యొక్క 8 జాతీయ మిషన్లలో ఇది ఏకైక ప్రాంతం నిర్దిష్ట మిషన్. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం బి. వివరణ చూడండి. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ అనేది నాక్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఉపశమన వ్యూహం క్రింద భారత ప్రభుత్వం యొక్క 8 వాతావరణ మిషన్లలో ఒకటి. ఇది 2010 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ ఎన్ఎంఎస్సి అనేది నాక్ యొక్క 8 జాతీయ మిషన్లలో ఏకైక ప్రాంత నిర్దిష్ట మిషన్. కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం.
ప్రశ్న 2 హిమాలయ శ్రేణులు జాతుల వైవిధ్యంలో చాలా గొప్పవి. కింది వాటిలో ఈ దృగ్విషయానికి అత్యంత సరైన కారణం ఏది? యూపీఎస్సీ 2011 ఇది అధిక వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. ఇది విలాసవంతమైన వృక్ష సంపద అభివృద్ధికి తోడ్పడుతుంది. బి ఇది వివిధ జీవభౌగోళిక మండలాల సంగమం. సి ఈ ప్రాంతంలో అన్యదేశ మరియు ఆక్రమణ జాతులు ప్రవేశపెట్టబడలేదు. డి ఇది తక్కువ మానవ జోక్యాన్ని కలిగి ఉంటుంది. సమాధానం బి. వివరణ చూడండి. భారతదేశాన్ని జీవ భౌగోళిక ప్రాంతాలుగా విభజించడాన్ని బయోజియోగ్రాఫిక్ వర్గీకరణ అంటారు. జీవజాతులు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థల భౌగోళిక మరియు భౌగోళిక పంపిణీ యొక్క అధ్యయనాన్ని బయోజియోగ్రఫీ అంటారు. భారతదేశంలో 10 విభిన్న జీవభౌగోళిక మండలాలు ఉన్నాయి. అవి ట్రాన్స్ హిమాలయన్ జోన్, హిమాలయన్ జోన్, ఎడారి జోన్, సెమీ అరిడ్ జోన్, పశ్చిమ కనుమల జోన్, దక్కన్ పీఠభూమి జోన్, గంగా మైదాన ప్రాంతం, ఈశాన్య జోన్, కోస్టల్ జోన్ మరియు ద్వీపాలు. ట్రాన్స్ హిమాలయన్ జోన్, హిమాలయన్ జోన్ మరియు ఈశాన్య జోన్ ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్ లోపల ఉన్న హిమాలయ శ్రేణిలో కలుస్తాయి. ఈ ప్రాంతాలు వాటి ఉష్ణమండల, సమశీతోష్ణ మరియు టండ్రా వంటి వాతావరణాల కారణంగా వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం. ఆరూట్ నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా, గిమ్ నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా, కొన్నిసార్లు నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్ గిమ్ అని పిలుస్తారు. జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక నాప్క్ లో భాగంగా ప్రధాని ప్రారంభించిన 8 మిషన్లలో ఒకటి. గ్రీన్ ఇండియా మిషన్ భారతదేశ అటవీ విస్తీర్ణాన్ని నిర్వహించడం, పునరుద్ధరించడం మరియు మెరుగుపరచడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అనుసరణ మరియు ఉపశమన పద్ధతుల కలయికతో గిమ్ భారతదేశం యొక్క క్షీణిస్తున్న అటవీ విస్తీర్ణాన్ని రక్షించడానికి, పునరుద్ధరించడానికి మరియు మెరుగుపరచడానికి కూడా పనిచేస్తుంది. నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా గిమ్ లక్ష్యాలు. గిమ్ కీలక లక్ష్యాలు 5 మిలియన్ హెక్టార్ల మహా అటవీ లేదా చెట్ల విస్తీర్ణాన్ని చేరుకోవడం, అలాగే అదనంగా 5 మిలియన్ హెక్టార్ల అటవీ లేదా అటవీయేతర భూముల్లో అటవీ విస్తీర్ణం నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యాలు. ఉపలక్ష్యాలు క్షీణిస్తున్న 1.5 మిలియన్ హెక్టార్ల దట్టమైన అడవుల పరిస్థితిని మెరుగుపరచండి. హెక్టార్. క్షీణిస్తున్న 3 మిలియన్ హెక్టార్ల బహిరంగ అడవులను పర్యావరణపరంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. హెక్టార్. 0.4 మిలియన్ హెక్టార్ల గడ్డి భూముల పునరుద్ధరణ, 0.10 మిలియన్ హెక్టార్లలో చిత్తడి నేలలను పునరుద్ధరించడం. వివిధ ఉప లక్ష్యాలతో 1.8 మిలియన్ హెక్టార్లు మారుతున్న వ్యవసాయ ప్రాంతాలు, మడ అడవులు, పొదలు, లోయలు, శీతల ఎడారులు మరియు పాడుబడిన మైనింగ్ జోన్ల పర్యావరణ పునరుద్ధరణలో పాల్గొంటున్నాయి. 0.20 మిలియన్ హెక్టార్ల అడవులు మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మరియు వాటి పరిసరాలకు జోడించబడ్డాయి. 3 మిలియన్ హెక్టార్ల అటవీ మరియు చెట్ల విస్తరణ ఉపాంత వ్యవసాయ భూములు పోడులు మరియు ఇతర అటవీయేతర భూములపై వ్యవసాయ అటవీ పెంపకం కోసం ఉపయోగించబడుతుంది. ఈ అటవీ ప్రాంతాలలో మరియు చుట్టుపక్కల ఉన్న 3 మిలియన్ల కుటుంబాల ఆదాయాన్ని పెంచండి. 2020 నాటికి కార్బన్ డయాక్సైడ్ సీక్వెస్ట్రేషన్ను 50 మరియు 60 మిలియన్ టన్నుల మధ్య పెంచాలని సిఫార్సు చేయబడింది. గిమ్ అమలు చేసే ఏజెన్సీలు. జాతీయ స్థాయిలో గ్రీన్ ఇండియా మిషన్ను పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ గిమ్ అమలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో మిషన్ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయి అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా స్థాయిలో అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. స్థానిక స్థాయి గ్రామ స్థాయిలో ప్రణాళిక మరియు అమలు కోసం ప్రధాన సంస్థలు, గ్రామసభ మరియు వివిధ కమిటీలు. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లకు అనుసంధానించబడిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) వంటి వార్డు స్థాయి సమూహాల ద్వారా మిషన్ అభివృద్ధి మరియు అమలు సులభతరం చేయబడతాయి. గిమ్ ముఖ్యాంశాలు. ఇది 1 సంవత్సరం సన్నాహక దశను కలిగి ఉంది.
ఇది అనుబంధిత మిషన్లలో వివరించబడిన ఇతర నాప్ మిషన్ల నుండి భిన్నంగా ఉంటుంది. ప్రిపరేటరీ దశ యొక్క లక్షణాలు 2011 నుంచి 12 వరకు ప్రణాళిక సంవత్సరానికి నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ నుండి 50 కోట్ల రూపాయలు కేటాయించారు. 21 రాష్ట్రాలు మరియు 708 కమ్యూనిటీలలో విస్తరించి ఉన్న 71 ల్యాండ్స్కేప్ల కోసం ఈ మొత్తం వెల్లడి చేయబడింది. మైక్రోప్లానింగ్, ఎంట్రీ పాయింట్ యాక్టివిటీస్, నర్సరీ డెవలప్మెంట్, ల్యాండ్స్కేప్ ఐడెంటిఫికేషన్, అవేర్నెస్ క్యాంపెయిన్లు మరియు అవుట్రీచ్ ప్రాథమిక దశలో కొన్ని కార్యకలాపాలు. గ్రీన్ ఇండియా మిషన్ కింద కార్యకలాపాలు: జాతీయ అటవీ నిర్మూలన కార్యక్రమం, కాంపెన్సేటరీ అటవీ నిర్మూలన ఫండ్, మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కాంపా మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రిగా నాప్ తో కలిసి నిర్వహించబడతాయి. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం నుండి ప్రణాళికా వ్యయంలో 90% అందుకోగా మిగిలిన రాష్ట్రాలు దానిలో 75-25 పొందుతాయి. దేశంలోని ప్రస్తుత అటవీ నాణ్యత మెరుగుతో పాటు 10 మిలియన్ హెక్టార్ల అటవీయేతర భూములలో అటవీ వృక్ష విస్తీర్ణం పెంపు ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు సమర్పించిన ప్రణాళికలు నిధుల లభ్యత మేరకు ఇప్పటిదాకా 17 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిషా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ జీఎం పరిధిలో చేర్చబడ్డాయి. ప్రశ్న 1. భారత ప్రభుత్వం యొక్క గ్రీన్ ఇండియా మిషన్ లక్ష్యాన్ని కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? యూపీఎస్సీ 2016 1 పర్యావరణ ప్రయోజనాలు మరియు వ్యయాలను కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్లలో చేర్చడం ద్వారా గ్రీన్ అకౌంటింగ్ని అమలు చేయడం. 2 భవిష్యత్తులో అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు 2వ హరిత విప్లవాన్ని ప్రారంభించడం. 3 అటవీ విస్తీర్ణాన్ని పునరుద్ధరించడం మరియు మెరుగుపరచడం మరియు అనుసరణ మరియు ఉపశమన చర్యల కలయిక ద్వారా వాతావరణ మార్పులకు ప్రతిస్పందించడం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 1 మాత్రమే, బి 2 మరియు 3 మాత్రమే, సి 3 మాత్రమే, డి 1, 2 మరియు 3. సమాధానం సి. వివరణ చూడండి. ఇది 2014లో ప్రవేశపెట్టబడింది మరియు వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాప్ లో చేర్చబడిన 8 మిషన్లలో I1 అనుసరణ మరియు ఉపశమన వ్యూహాలు రెండింటినీ ఉపయోగించడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడం దీని లక్ష్యం. భారతదేశం యొక్క క్షీణిస్తున్న అటవీ విస్తీర్ణాన్ని సంరక్షించడం, మెరుగుపరచడం మరియు విస్తరించడం దీని లక్ష్యం. కాబట్టి ప్రకటన 3 నిజం. 2020 నాటికి వార్షిక కార్బన్ సీక్వెస్ట్రేషన్ను 50 నుంచి 60 వరకు మిలియన్ టన్నులకు పెంచడం దాని ముఖ్య లక్ష్యాలలో ఒకటి. కాబట్టి ఎంపిక సి. సరైన సమాధానం. ప్రశ్న 2 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 భారత రాజ్యాంగంలోని కింది ఏ నిబంధనలకు అనుగుణంగా రూపొందించబడింది? యూపీఎస్సీ 2012 1 ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు. 2 ఆర్టికల్ 275 ప్రకారం షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం షెడ్యూల్డ్ ప్రాంతాలలో పరిపాలన స్థాయిని పెంచడానికి గ్రాంట్లు అందించడం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం ఏ. వివరణ చూడండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 కళకు అనుగుణంగా ఆమోదించబడింది. జీవించే హక్కు యొక్క ఉపసమితిగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు యొక్క 21 యొక్క వివరణ. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. భారత రాజ్యాంగం పార్ట్ 3 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛను అనుసరించి రూపొందించబడింది. ఇది భారతీయ పౌరులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణానికి హామీ ఇస్తుంది. కాబట్టి ఎంపిక ఆ. సరైన సమాధానం. 7 నేషనల్ మిషన్ ఫోర్ సస్టైనబుల్ అగ్రికల్చర్
ఎన్ఎంసే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక నాప్క్ లో భాగంగా ప్రధాని ప్రారంభించిన 8 మిషన్లలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్ఎంసే 1 వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల ద్వారా బాగా సహాయపడుతుంది. జాతీయ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ యొక్క లక్ష్యం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో సమీకృత వ్యవసాయం, సమర్థవంతమైన నీటి వినియోగం, నేల ఆరోగ్యాన్ని నిర్వహించడం మరియు వనరుల సంరక్షణను సమన్వయం చేయడం. ఎన్ఎంసే లక్ష్యాలు వ్యవసాయ ఉత్పాదకత, సుస్థిరత, లాభదాయకత మరియు వాతావరణ మార్పులను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచడానికి స్థాన నిర్దిష్ట ఇంటిగ్రేటెడ్ మిశ్రిత వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, నేల మరియు తేమను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా సహజ వనరులను రక్షించడం, నేల సంతానోత్పత్తి మ్యాప్ల ఆధారంగా పూర్తి నేల ఆరోగ్య నిర్వహణ వ్యూహాలను అనుసరించడానికి, భూసార పరీక్షల ఆధారంగా స్థూల మరియు సూక్ష్మ పోషకాలను వర్తింపజేయండి మరియు ఇతర విషయాలతో పాటు ఎరువులను తెలివిగా వాడండి. నీటి వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచుతూ ఒక్కో చుక్కకు ఎక్కువ పంట సాధించడానికి కవరేజీని పెంచడానికి నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ టెక్నాలజీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ నాయిక్రా వంటి కొనసాగుతున్న ఇతర మిషన్లతో కలిపి వాతావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశమన వ్యూహాల రంగంలో రైతులు మరియు ఇతర వాటాదారుల సామర్థ్యాన్ని పెంచడం మొదలైనవి వర్షాధార వ్యవసాయం కోసం జాతీయ మిషన్ యొక్క కీలక బట్వాడాలను పూర్తి చేయడానికి సమర్థవంతమైన మరియు శాఖల మంత్రిత్వ సమన్వయాన్ని ఏర్పాటు చేయడం. నాయిక్రా ద్వారా మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఐఎబ్యూఎంపీ వంటి ఇతర పథకాలు మిషన్ల నుండి వనరులను ఉపయోగించడం ద్వారా వర్షాధారిత సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా వర్షాధార వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎంపిక చేసిన బ్లాక్లలో పైలట్ నమూనాలను రూపొందించడం. ఆర్కేవీవై మొదలైనవి. నాప్క్ ఎన్ఎంసే యొక్క 4 ప్రధాన కార్యక్రమాలు. 1. వర్షాధార ప్రాంత అభివృద్ధి. వ్యవసాయ వ్యవస్థలతో పాటు సహజ వనరుల అభివృద్ధి మరియు పరిరక్షణ కోసం ప్రాంత ఆధారిత విధానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది పంటలు, చేపల పెంపకం, పశువుల పెంపకం, ఉద్యానవనాల పెంపకం, అటవీ మరియు ఇతర వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు వంటి వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాల కలయిక. ఇది ఆదాయ వనరుగా పనిచేస్తుంది. నెల ఆరోగ్య కార్డు వ్యవసాయ భూముల అభివృద్ధి ఆధారంగా నేల పోషకాలను నియంత్రించే పద్ధతులను అమలు చేయండి. 100 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంతో క్లస్టర్ ఆధారిత విధానాన్ని ఉపయోగించడం, ధాన్యాల కోసం బ్యాంకు, మేత, బయోమాస్ కోసం ష్రెడర్లు, మిశ్రమ మార్కెటింగ్ చొరవ వంటి సాధారణమైన కొత్త ఆస్తి వనరులను అభివృద్ధి చేయండి. 2. వ్యవసాయ నీటి నిర్వహణ ఓన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ OFWM ఆధునిక వ్యవసాయ నీటి సంరక్షణ పరికరాలు మరియు సాంకేతికతలను ప్రోత్సహించడం ద్వారా నీటి యొక్క వాంఛనీయ వినియోగంపై ప్రాథమిక దృష్టి ఉంది. సమర్థవంతమైన సాగు మరియు వర్షపు నీటి నిర్వహణపై దృష్టి. మ్రిగా మిషన్ నిధులను వినియోగించి ఫారం పాండ్లను తవ్వడం ద్వారా పొలంలో నీటి సంరక్షణ. 3. నేల ఆరోగ్య నిర్వహణ సౌల్ హెల్త్ మేనేజ్మెంట్ భూసారం మరియు నేల సంతానోత్పత్తిపై వివరాలతో కొత్త మ్యాప్లను తయారు చేయడం ద్వారా అవశేషాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం వంటి వివిధ పద్ధతుల సహాయంతో నిర్దిష్ట ప్రదేశం మరియు ఆ ప్రదేశాలలో పండించగల పంటల రకం ఆధారంగా నేల ఆరోగ్యాన్ని కాపాడే స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించండి. పోషకాల యొక్క స్థూల నిర్వహణ మరియు సూక్ష్మ నిర్వహణ, సరైన భూ వినియోగం, ఎరువుల సరైన వినియోగం మరియు నేల క్షీణత కోతను తగ్గించడం. భౌగోళిక సమాచార వ్యవస్థ GIS సాంకేతికత సహాయంతో రూపొందించబడిన నేపథ్య పటాల ఉపయోగం మరియు శాస్త్రీయ సర్వేల సహాయంతో నేల మరియు భూమిపై సృష్టించబడిన డేటాబేస్లు.
రాష్ట్ర ప్రభుత్వం నేల మరియు భూ వినియోగ సర్వే ఆఫ్ ఇండియా స్ల్యూసీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్సీఎఫ్ సెంట్రల్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్క్యూటీ. 4 క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మానిటరింగ్ మోడలింగ్ అండ్ నెట్వర్కింగ్ చేంజ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మానిటరింగ్ మోడలింగ్ అండ్ నెట్వర్కింగ్ సిసిఎస్ఆం వాతావరణ మార్పుపై జ్ఞానం మరియు నవీకరించబడిన సమాచారాన్ని సృష్టించండి మరియు వ్యాప్తి చేయండి. మిషన్ విజయవంతంగా అమలు చేయడానికి నిబంధనలు 1. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింది వాటి కోసం నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి మార్గదర్శకాల సమితిని రూపొందించింది. హార్వెస్టింగ్ ఆగ్రోఫారెస్ట్రీ జాతుల రవాణా. 2. సమగ్ర వ్యవసాయ విధానం అభివృద్ధి నేషనల్ అగ్రోఫారెస్ట్రీ పాలసీ 2014. ఇది రాష్ట్రాల మధ్య వ్యవసాయ అటవీ పద్ధతులను సులభతరం చేస్తుంది. 3. కాంపా యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రాం కింద నిధుల కేటాయింపు పంపిణీ మరియు వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. 8 వ్యవసాయనివి పథకంపై మిషన్ సబ్మిషన్ ఆన్ అగ్రోఫారెస్ట్రీ ఎస్మేఫ్ అనేది 2016 నుంచి 17 వరకు నుండి నేషనల్ మిషన్ ఫర్ సస్టెయిన్డ్ అగ్రికల్చర్ కింద అమలు చేయబడిన పథకం. వ్యవసాయ భూముల్లో తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ వ్యవసాయ అటవీ విధానం 2014 కింద సిఫార్సు చేయబడింది. ఎస్మెఫ్ లక్ష్యం వ్యవసాయం శాస్త్రంపై మిషన్ వ్యవసాయ పంటలకు అనుబంధంగా వ్యవసాయ భూములపై చెట్ల కవరేజీని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్మెఫ్ యొక్క దృష్టి దీనిపై ఉంది. కార్బన్ సీక్వెస్ట్రేషన్ను మెరుగుపరచడానికి చెట్ల కవర్ను పెంచడం వంటి పరిమాణాత్మక ప్రయోజనాలను సాధించడం, నేల సేంద్రియ పదార్థం యొక్క సుసంపన్నం నాణ్యమైన నాటడం, పదార్థం లభ్యత, జీవనోపాధిలో మెరుగుదల, పంట మరియు పంట వ్యవస్థల ఉత్పాదకత పెంపుదల, సమాచార వ్యవస్థ అభివృద్ధి. ప్రశ్న 1 సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ మిషన్పై కింది ప్రకటనలను పరిశీలించండి. లో భాగంగా ప్రధానమంత్రి ప్రారంభించిన 8 మిషన్లలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్మిసే 1. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం దీని లక్ష్యం. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనది? సరైనవి A1 మాత్రమే, B2 మాత్రమే, C1 మరియు 2, D1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ చూడండి. జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక నాప్ లో భాగంగా ప్రధాని ప్రారంభించిన 8 మిషన్లలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్మిసే 1 వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల ద్వారా బాగా సహాయపడుతుంది. జాతీయ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ యొక్క లక్ష్యం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో సమీకృత వ్యవసాయం, సమర్థవంతమైన నీటి వినియోగం, నేల ఆరోగ్యాన్ని నిర్వహించడం మరియు వనరుల సంరక్షణను సమన్వయం చేయడం ద్వారా. కాబట్టి ఎంపిక సి సరైన సమాధానం. ప్రశ్న 2 సుస్థిర చెరకు చొరవగా పిలువబడే చెరకు ఉత్పత్తికి ఆచరణాత్మక విధానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? యూపీఎస్సీ 2014 1 సంప్రదాయ సాగు విధానంతో పోలిస్తే ఇందులో విత్తన ధర చాలా తక్కువ. 2 ఇందులో బిందు సేద్యాన్ని చాలా ప్రభావవంతంగా ఆచరించవచ్చు. 3 ఇందులో రసాయన ఆకర్బన ఎరువుల వాడకం అస్సలు లేదు. 4 సంప్రదాయ సాగుతో పోలిస్తే ఇందులో అంతర పంటలకు ఆస్కారం ఎక్కువ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A1 మరియు 3 మాత్రమే, B1, 2 మరియు 4 మాత్రమే, C2, 3 మరియు 4 మాత్రమే, D1, 2, 3 మరియు 4. సమాధానం B. వివరణ చూడండి. 8 నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎన్ఎస్కేసీసీ వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్, జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక నాప్ లో భాగంగా ప్రధాని ప్రారంభించిన 8 మిషన్లలో నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎన్ఎస్కేసీసీ 1
ఇది సామర్థ్యం పెంపొందించడానికి మరియు ముఖ్యమైన వాతావరణ ప్రక్రియలు మరియు ప్రమాదాల అవగాహనను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న జ్ఞాన సంస్థలతో బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడింది. వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. దీని ప్రకారం మిషన్ కోసం క్రింది లక్ష్యాలు గుర్తించబడ్డాయి. 1. వాతావరణ శాస్త్రానికి సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధిలో నిమగ్నమై ఉన్న ప్రస్తుత జ్ఞాన సంస్థలలో నాలెడ్జ్ నెట్వర్క్ల ఏర్పాటు మరియు తగిన విధాన ఫ్రేమ్వర్క్ మరియు సంస్థాగత మద్దతు ద్వారా డేటా భాగస్వామ్యం మరియు మార్పిడిని సులభతరం చేయడం. 2. అభివృద్ధి ఎంపికల కోసం రిస్క్ మినిమైజ్డ్ టెక్నాలజీ ఎంపికపై పరిశోధన చేసేందుకు సంస్థాగత సామర్థ్యాలతో గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూపుల ఏర్పాటు. 3. వివిధ కాలాలు మరియు జీవన ప్రమాణాల కోసం దేశంలోని వివిధ పర్యావరణ మండలాలపై వాతావరణ మార్పు యొక్క ప్రాంతీయ ప్రభావాన్ని మోడల్ చేయడానికి జాతీయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. 4. వ్యవసాయం, ఆరోగ్యం, సహజ పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, తీరప్రాంత మండలాలు మొదలైన ముఖ్యమైన సామాజిక ఆర్థిక రంగాలపై వాతావరణ మార్పుల ప్రభావాలపై పరిశోధన నెట్వర్క్లను ఏర్పాటు చేయడం మరియు పరిశోధనలను ప్రోత్సహించడం. 5. కీలక వాతావరణ ప్రక్రియలు మరియు దాని ఫలితంగా ఏర్పడే వాతావరణ ప్రమాదాలు మరియు సంబంధిత పరిణామాలపై మెరుగైన అవగాహన మరియు అవగాహనను అందించడం. 6. అంతర్జాతీయ మరియు ద్వైపాక్షిక సహకార ఏర్పాట్ల క్రింద వాతావరణ మార్పులపై పరిశోధన సాంకేతిక అభివృద్ధిలో ప్రపంచ సహకారం ద్వారా పొత్తులు మరియు భాగస్వామ్యాలను నిర్మించడం. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అమలు చేసే వాతావరణ మార్పుకు ఆరోగ్య వ్యూహాత్మక జ్ఞానం మీద జాతీయ మిషన్ NMSKCC వాతావరణ శాస్త్రానికి సంబంధించి పరిశోధనను, జ్ఞాన సృష్టిని, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. దేశం నిర్ణయించుకున్న ప్రాధాన్యాలకనుగుణంగా ఈ మిషన్ దాని లక్ష్యాలలో తగిన మార్పులు చేసుకుందా? వాతావరణ మార్పుకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి ఆ కార్యకలాపాలను 12 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనూ, 23 ప్రధాన R&D కార్యక్రమాలలోనూ, 7 నెట్వర్క్ కార్యక్రమాల్లోనూ, 7 సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో 13 వాతావరణ మార్పు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రశ్న 1. వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్పై కింది ప్రకటనలను పరిగణించండి. 1. నేషనల్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ NAPC 8 మిషన్లలో ఇది 1.2 దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాలను త్యాగం చేయకుండా వాతావరణ మార్పు ఆందోళనలను సమర్థవంతంగా పరిష్కరించడానికి జాతీయ విధానం మరియు చర్యకు మద్దతునిచ్చే మరియు తెలియజేసే డైనమిక్ మరియు శక్తివంతమైన జ్ఞాన వ్యవస్థను రూపొందించడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనది కాదు? A 1 మాత్రమే, B 2 మాత్రమే, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. సమాధానం D. వివరణ చూడండి. జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక NAPC లో భాగంగా ప్రధాని ప్రారంభించిన 8 మిషన్లలో నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ NMSKCC 1. ఇది సామర్థ్యం పెంపొందించడానికి మరియు ముఖ్యమైన వాతావరణ ప్రక్రియలు మరియు ప్రమాదాల అవగాహనను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న జ్ఞాన సంస్థలతో బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడింది. దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాలను త్యాగం చేయకుండా వాతావరణ మార్పు ఆందోళనలను సమర్థవంతంగా పరిష్కరించడానికి జాతీయ విధానం మరియు చర్యకు మద్దతునిచ్చే మరియు తెలియజేసే డైనమిక్ మరియు శక్తివంతమైన జ్ఞాన వ్యవస్థను రూపొందించడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. ప్రశ్న 2. వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్ NMSKCC ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది?
జవాబు నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎన్ఎంఎస్కేసిసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద అమలు చేయబడుతోంది. ప్రశ్న 1 వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాప్ ఎప్పుడు ప్రారంభించింది? భారతదేశం జూన్ 2008లో వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నాప్ ప్రారంభమైంది. ప్రశ్న 2 వాతావరణం కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మిషన్లు ఏమిటి? వాతావరణ మార్పుపై 8 జాతీయ మిషన్లు ఉన్నాయి. 1 నేషనల్ సోలార్ మిషన్, 2 నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 3 సుస్థిర నివాసంపై జాతీయ మిషన్, 4 నేషనల్ వాటర్ మిషన్, 5 హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్, 6 గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్, 7 సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ మిషన్, 8 వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్. ప్రశ్న 3 వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వాతావరణ మార్పులపై DST 2 జాతీయ మిషన్లను అమలు చేస్తోంది. అవి ఏవి? 1 హిమాలయన్ ఎకోసిస్టమ్ సస్టైనింగ్ కోసం నేషనల్ మిషన్ ఎన్ఎంఎస్జి మరియు 2 నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎన్ఎంఎస్కేసిసి. ఈ మిషన్లలో భాగంగా DST 25 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో రాష్ట్ర వాతావరణ మార్పు కణాలకు మద్దతునిస్తోంది. ఈ రాష్ట్ర CC సెల్లకు కేటాయించిన ఇతర పనులతో పాటు జిల్లా మరియు ఉపజిల్లా స్థాయిలలో వాతావరణ మార్పుల వల్ల కలిగే హానిని అంచనా వేయడం వారి ప్రాథమిక బాధ్యత. మరియు జాతీయ స్థాయి దుర్బలత్వ అంచనా దాని పొడిగింపు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.